కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులే నేటికి రైతులకు నీళ్లు అందిస్తున్నాయని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎదురైతే కేటీఆర్, హరీష్ రావులు ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూశారని మండిపడ్డారు నరేందర్ రెడ్డి. ఎల్లంపల్లి, మిడ్మానేరు ఇవన్నీ కూడా ఇలా శ్రీపాద ఎల్లంపల్లి ద్వారానే ఆనాడు కానీ ఈనాడు కానీ నీళ్ళు వస్తూ ఉన్నాయి. మిడ్మానేరుకు వరద కాలువ ద్వారా ఈ వరద కాలువ కానీ శ్రీపాద ఎల్లంపల్లి కానీ మిడ్మానేరు కానీ ఒక నాణ్యతతో కూడినటువంటి నిర్మాణం చేసి ఈరోజు ప్రజలకు, రైతులకు అందరికి కూడా ఇలా నీళ్ళు అందించడానికి బ్రహ్మాండంగా అద్భుతంగా నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి దీని ద్వారానే ఇలా ఆనాడైనా ఈనాడైనా ప్రజలు, రైతులు పంటలు పండించుకుంటూ ఉన్నారు.